ఒక్క రోజు కాదు, ఒక్క ఏడాది కాదు, అక్షరాల 13 సంవత్సరాలు, వందల శుక్రవారాలు, వేల గంటల శ్రమ, లక్షల మంది ఆకలి కేకలకి ఉపశమనం. ఆకలితో ఉన్నవాడు ఏ కులమో అడగలేదు, ఏ మతమో చూడలేదు, కేవలం మనిషిని చూశారు. అన్నం పెట్టే చేతికి అహంకారం ఉండకూడదని నమ్మే వ్యక్తి నయీం. మనం బాగుండాలి, అందరూ బాగుండాలి అనే పవన్ కళ్యాణ్ ఆలోచనలకు నిలువెత్తు సాక్ష్యం ఈ 13 ఏళ్ల అన్నదాన యజ్ఞం. మాట తప్పని నాయకుడికి మడమ తెప్పని సైనికుడు ఈ నయీం. సేవలు స్వార్థం లేదు, ఆకలి తీర్చడంలో అలసట లేదు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతమే నయీం సిద్ధాంతం. అందరికీ నమస్కారం. నా పేరు నయీం. గూడూరు చిరంజీవి యువత అధ్యక్షుని, సీనియర్ జనసేన పార్టీ నాయకుడిని. గత 13 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా ఆల్ ఇస్లాం వారి సహకారంతో ప్రతి శుక్రవారం, గురువారం అన్నదానం చేయటం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇది మా మెగా అభిమానుల్లోనైనా మాకు చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని మరియు చిరంజీవి గారిని వాళ్ళని చూసుకుంటూ ఈరోజు సేవా కార్యక్రమంలో ముందుకు తీసుకుని వెళ్తున్నాం. అదేవిధంగా అంతకుముందు కూడా కరోనా టైంలో కానీ మరియు లాక్డౌన్ టైంలో కానీ ఇలాంటివన్నీ కొన్ని సేవా కార్యక్రమాలు చేసి ముందుకు వెళ్తున్నాం. దాన్ని మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మన నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు మరియు టెక్కో చైర్మన్ మన అజయ్ కుమార్ గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, నాగబాబన్న గారికి, చిరంజీవి గారికి వాళ్ళ సృష్టితోనే ఈరోజు మేము ముందుకు సాగుతున్నాం అని చెప్పి, రాబోయే రోజుల్లో ఈ సేవా కార్యక్రమం అనేది ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళాలని చెప్పి మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఆల్ ఇస్లాం పౌల్ట్రీ షాప్ గల యజమానులు కానీ వాళ్ళ సంస్థలో కానీ ప్రతి దీనికి వెనకాడకుండా ముందుకు నడుపుతూ ప్రతి దానికి మేము ఉన్నాము అని చెప్పి ప్రతి సేవలో ₹1 దానిలో వచ్చిన ఆదాయంలోనే ₹1 దానిలో కలుపుకొని పేదోడికి ఇవ్వాలని చెప్పి ఒక పట్టుదలతో ఈ రోజు ఇంతమందికి అన్నదానం చేయటం చాలా ఆనందంగా ఉంది. చాలా థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని అందరినీ ఈ విధంగా ముందుకు నడుపుతున్న మీడియా మిత్రులకి మరియు జనసేన పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై హింద్, జై జనసేన. అదేవిధంగా లాక్డౌన్ టైంలో సాయంత్రం పూట కానీ మధ్యాహ్నం పూట కానీ చాలామందికి అన్నాలకు కానీ వాటర్కి కానీ చాలా ఇబ్బంది పడేవారు. అప్పుడు పవన్ కళ్యాణ్ యువత అధ్యక్షుడిగా నేను కొనసాగుతున్న టైంలో ప్రతి ఒక్కరికి హైవేలో కానీ మరియు టౌన్లో కానీ ప్రతి ఒక్కరికి అన్నం లేకుండా ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా సహాయం చేసి ఇది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాకు ఆదేశంగా మేము చేస్తున్నామని చెప్పి ప్రతి ఒక్కరికి ముందుకు తీసుకుని వెళ్ళాం. రాబోయే రోజుల్లో ఇలాగే ముందుకు సాగుతామని చెప్పి ఖచ్చితంగా మీ అభిమానం మాకు ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.